సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు ఉదయం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో చాలా బాధాకరము. ఎందుకంటే వైసీపీ నాయకులు రచించాల దౌర్జన్యాలతో రాజకీయాలు చేయలేరు ఎన్నో దినాలు. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళే ఆలోచించుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లోనికి ఎంత విపరీతంగా చేతుల పైన అంతా కాలిందో మీరే చూశారు అంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఈరోజు ఆ పిల్లోడికి ఎందుకు జరిగింది, ఎవరు చేసిందో, ఆ ఇద్దరు ఎవరైతే వ్యక్తులు మోటార్ సైకిల్ పైన వచ్చినారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది ఒక రాష్ట్రంలో ఒక పీవీఆర్ అంటే చెడ్డ పేరు తెచ్చింది. ఇప్పుడు దీనివల్ల అరాజక పాలన సాగుతూ ఉంది. ఇక్కడ ఎవరి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అందరికీ తెలుసు. ఇక్కడ మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో సమర్థించుకుంటున్నాడు, ఏదో వాళ్ళకి సంబంధం లేనిట్లు, ఏదో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. మేము కూడా అదే చెప్తున్నాం. ఇది ఎవరికి అవసరం ఉంది ఇట్లా పనులు చేసేది? తుమ్మనూరులో ఏం జరుగుతూ ఉంది, తమ్మలపల్లిలో ఏం జరుగుతూ ఉందో ప్రపంచం చూస్తూ ఉంది. ఇప్పుడు పీలేరులో కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా. సంస్కృతి ఇట్లా పనికిరాని పనులంతా కూడా పీలేరులో కూడా మొదలు పెట్టినారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుందా? ఈయన సవాసం చేసిన మనుషులు సరైన వాళ్ళు కాదు. కాబట్టి మళ్ళా సిగ్గు లేకుండా ఏదో మమ్మల్ని తప్పులు పడుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా వాస్తవాలు చెప్పండి. ఆ పిల్ల ఎవరు అంత పెద్ద ఇన్సిడెంట్, ఆ పిల్లోని ప్రాణాపాయం అయ్యింది అసలు చెప్పండి. కాబట్టి ఇదంతా కూడా వాస్తవాలు బయట రావాలా. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో శిక్షించాలా. చింతల రామచంద్ర రెడ్డి చాలా మంచోడైనట్లు చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రపంచానికంతా తెలుసు ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్లా పనులంతా కూడా ఎవరిని బెదిరించలేరు. ఇక్కడ మమ్మల్ని కానీ తెలుగుదేశం క్యాడర్ను కానీ ఎవరిని బెదిరిస్తే ఇంకా గట్టిగా ముందుకు పోతాం మేమందరం కూడా. పోలీసు వాళ్ళందరూ కూడా దయచేసి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళిద్దరిని పట్టుకొని కేసులు బుక్ చేసి శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇంజన్ లో నీకు వస్తే దిగేస్తారు కదా, ఇంజన్ లో ఏమన్నా ఇంజన్ లో ఒకవేళ మంట వస్తే దిగేస్తాం కదా, ఏమి పైన ఇది పెట్రోల్ పోయడం మా సార్ ఏమన్నా మాట్లాడుకోండి. మీరు ఏదైతే సేఫ్ ఏదైతే నిజమని చెప్పారో దానిపైన చెప్తారు.